ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో దాన్ని చూసి అధికార వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు ఖండించారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాకతో పార్టీ మరింత బలపడిందని పేర్కొన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో దాన్ని చూసి వారలేక తమ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన స్థాయి దిగజారి మరీ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దిగజారుడి విమర్శలు వైసీపీ నాయకులు మానుకోవాలని, లేకుంటే తాము కూడా అదే రీతిగా ఘాటుగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ, అధికారం అండ చూసుకుని రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచేస్తున్న వైకాపా నాయకులకు సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి వాసు, దనకోటి, వల్లూరి రామ్మోహన్, కంబం రాజబాబు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు వారి స్థాయిని మరిచి, వారు ఒకప్పుడు ఎటువంటి స్థాయిలో ఉన్నారో, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వారికి ఎటువంటి రాజకీయ ప్రస్థానంలో వారిని పైకి తెచ్చారు, వారి స్థితిగతులన్నీ కూడా మరిచిపోయి గౌరవనీయులైనటువంటి అంబటి రాంబాబు గారు కానీ, అదేవిధంగా ఒక మంత్రివర్యులు గౌరవనీయులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, వారి స్థాయికి తగ్గి, ఒక్కొక్క స్థాయి ఉంటుంది, ఆ స్థాయిని కూడా తగ్గి ఒక చెడ్డ భావనతో మాట్లాడటం కాంగ్రెస్ వాదులుగా మేము ఖండిస్తున్నాం. వారు ఇటువంటి ప్రసంగాలు దయచేసి ఆపమని, ఆ విధంగా అటువంటి పదజాలాలు మళ్ళీ వారు కానీ వాడితే అంతకంటే ఎక్కువ పదజాలాలు వాడేదానికి సిద్ధంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఉంటారనే సంగతి మరిచిపోకూడదు సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. మొన్న కూడా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే కొడాల నాని గారు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, ఒకసారి అధికారంలో ఉంటుంది, మరలా అధికారం పోయినప్పటికీ తర్వాత కూడా అధికారం రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అలాంటి వాళ్ళు. మరి కొడాల నాని గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, షర్మిల వచ్చింది, అది ఒక జీవమైన పార్టీ, ఆవిడ వెనకాల 10 మంది సన్యాసులు ఉంటారని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆ విధంగా సంబోధించడం చాలా బాధాకరం. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, ఈ సన్యాసికి, ఈ కొడాలి నాని అనే సన్యాసికి మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల కింద ఒకటే చెప్తున్నాం, మీరు 2024లో ఎన్నికల్లో మీరు కానీ ఓటమి చెందితే మొత్తం వైఎస్ఆర్సీపీ సన్యాసులంతా ఎక్కడ ఉంటారైతే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి ఒక గాడ్రేజ్ కప్ప తెచ్చుకుని తాళం వేసుకునే పరిస్థితి మీకు వస్తుంది త్వరలో. మీకు ఈవేళ 100% అధికారం కోల్పోతున్నారు.